నీట్ అనేది ఓన్లీ ఎంబీబీఎస్ కోసం, ఓన్లీ బీడీఎస్ కోసమే కాదు. దీనికి అనుసంధానంగా చాలా కోర్సులు ఉన్నాయి, దగ్గర ఒక 30 కోర్సులు ఉన్నాయి. సో నీట్ రాస్తే మీకు చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఎంబీబీఎస్ బీడీఎస్ కాకుండా 30 కోర్సులు ఉన్నాయా, ఎట్లా సార్ అంటే ఒక్కసారి నేను సవివరంగా ఈ వీడియోలో వివరిస్తాను. వాట్ ఆర్ ది ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అదర్ దాన్ ఎంబీబీఎస్ ఫర్ నీట్ స్టూడెంట్స్. ఈ వీడియో టైటిల్ ఇది, ఒకసారి చూద్దాం. సో ద అల్టిమేట్ మాస్టర్ లిస్ట్ ఆఫ్ సైన్స్ కెరియర్స్. సైన్స్ అనేది ఒక మహాసముద్రం అండి. దీంట్లో ఎన్నో రకాలైనటువంటి కోర్సులు ఉంటాయి అన్నమాట. ద కంప్లీట్ సెట్ ఆఫ్ సైన్స్ కెరియర్స్. కేవలం మెడిసిన్ లేదా అగ్రికల్చర్ మాత్రమే కాదు, బైపీసీ మరియు ఎంపీసీ విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక కోర్సుని ఒకే చోట చేర్చి మీకోసం ఒక అల్టిమేట్ మాస్టర్ లిస్ట్ అనేది నేను ఇక్కడ తయారు చేశాను. సో మెడికల్ అంబ్రెల్లాలో అందరికీ తెలిసినటువంటి ఎంబీబీఎస్ కాకుండా డాక్టర్ హోదా ఇచ్చేటువంటి ఇతర కోర్సులు ఏమున్నాయని చూద్దాం. సో కోర్ మెడికల్ డిగ్రీస్ అని ఏమంటారు? అల్లోపతిలో ఎంబీబీఎస్, అదేవిధంగా బీడీఎస్ అనేది డెంటల్ సైన్స్. ఈ రెండింటిని మనకు తెలిసినటువంటి అందరికీ తెలిసినటువంటి ఈ కోర్సులు అనమాట. ఇవి కాకుండా ఆయుష్ మరియు న్యాచురోపతి సెక్షన్లో చాలా కోర్సులు ఉన్నాయండి. బీఏఎంహెచ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్. సో ఆయుర్వేదం, బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్, హోమియోపతి, బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్. సరే ఈ యునానీ అనేది మేము ఎప్పుడు వినలేదు, చూడలేదంటే ఒకసారి చార్మినార్ పోండి, యునానీ డాక్టర్లు మస్తు మంది ఉంటారు. సో న్యాచురోపతి మరియు యోగా. సో బిఎన్వైఎస్ అంటే న్యాచురోపతి అండ్ యోగా, మంతెన సత్యనారాయణ రాజు గారు. ఓకే, సో ఈ రకంగా న్యాచురోపతిలో మనకి చాలామంది ఈషా ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళంతా కూడా న్యాచురోపతిని బేసిస్ చేసుకొని మనకి రోగాలను నయం చేసే పని చేస్తూ ఉంటారు అన్నమాట. అదేవిధంగా రామ్దేవ్ బాబా వీళ్ళందరూ కూడా బిఎన్వైఎస్ రిలేటెడ్గా చూసుకొని దీని మీద పెద్ద ఎత్తున సామ్రాజ్యాలను నిర్మించినటువంటి వ్యక్తులు. అదేవిధంగా బిఎస్ఎంఎస్ సిద్ధా మెడిసిన్ అండి, ఇది కూడా పాపులర్. కొన్ని మొండి వ్యాధులకి దీంట్లో మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా డాక్టర్ అనే పిలుస్తారు. మీరు ఎంబీబీఎస్ డాక్టర్ పదవి కోసం ఎట్లా వైట్ కోట్ వేసుకొని మీరు స్కెథోస్కోప్ పెట్టుకొని ఉంటారో, వీళ్ళందరూ కూడా అదే మోడల్లో ఉంటారు, వేరే మోడల్లో ఏమి ఉండరు. ఇవి కూడా అన్ని 5.5 సంవత్సరం కోర్సులు. మీకు డాక్టర్తో సమానమైనటువంటి హోదా అయింది. దీన్ని ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని కూడా అంటాం. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ మరియు లైఫ్ సైన్సెస్, ప్రకృతి మరియు ఆహార ఉత్పత్తికి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ కోర్సులు అనమాట. ఉదాహరణకి గ్రీన్ కెరియర్స్ అని ఏమంటారంటే బీఎస్సీ అగ్రికల్చర్ వ్యవసాయ శాస్త్రం, బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్ తోట పని మరియు పండ్ల పెంపకానికి సంబంధించింది, బీఎస్సీ ఫారెస్ట్రీ అడవుల సంరక్షణ. సో మనకి ఫారెస్ట్రీ చదివితే చాలా మంచి ఉపయోగాలు ఉంటాయండి. మంచి మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఫారెస్ట్రీ చదివితే ఎంబీబీఎస్ కన్నా కూడా ఎక్కువ శాలరీ వస్తుంది. మనకి ఇక్కడ దుండిగల్లో బీఎస్సీ ఫారెస్ట్ సంబంధించి ఉంది, ఒక 34 సీట్లు 40 సీట్లు ఉంటాయి. జాగ్రత్తగా టైం లైన్ చూసి చెప్తాను, అప్లై చేసుకుందరు. బీఎస్సీ ఫారెస్ట్ అయితే డ్యామ్ షూర్ జాబ్ ఇది. గవర్నమెంట్ సెక్టర్లో చదువుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. బాగా తెలివి కల పిల్లలు చదివితే స్ట్రైట్ అవే గ్రీన్ పెన్ వచ్చేస్తుంది అనమాట, లైక్ బీఎస్సీ వెటర్నరీ చదివినట్టే. బీఎస్సీ వెటర్నరీ కన్నా ఇది కోర్సు సులభము. ప్లస్ మీరు ఎవరైతే ప్రకృతిని ప్రేమించే వాళ్ళు అయి ఉంటారో ఈ ఫారెస్ట్రీ కోర్స్ అనేది చాలా బాగుంటుంది. సో యానిమల్ అండ్ మెరైన్ సైన్సెస్, బీఎస్సీ ఫిషరీస్ అండి, నెల్లూరు జిల్లా ముత్కూరులో ఉంది దీనికి సంబంధించినటువంటి ఇది అనమాట. సో బీఎస్సీ సెరికల్చర్ పట్టు పురుగుల పెంపకం. సో ఈరోజు ఆడవాళ్ళకి పట్టు చీరల మీద ఎంత మక్కువ ఉంటుందో ఈ సెరికల్చర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్, ఉదాహరణకి కంచి, తర్వాత ధర్మవరం, అదేవిధంగా మనకి ఇటువంటి కొన్ని కాశీ ఇటువంటి ప్రాంతాల్లో ఇటువంటి సెరికల్చర్ చేసినటువంటి పట్టు పురుగుల పెంపకం చేసిన వీళ్ళ తర్వాత పట్టును తీస్తారు. ఆ పట్టు వచ్చేసి ద్వారా జరీ ద్వారా తయారై చీరలు అనేవి తయారవుతూ ఉంటాయి. సో బీవీఎస్సీ వెటనరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ. సో ఇది జంతువులకు సంబంధించినటువంటి డాక్టర్. మీ పెట్స్ కానీ, మీ యొక్క బఫెలోకి కానీ, లేకపోతే మీకు సంబంధించినటువంటి ఏటికి జబ్బు వచ్చినా సరే మీరు స్ట్రైట్ అవే ప్రతి గ్రామంలోనో లేదా మండల హెడ్ క్వార్టర్లోనో వెటనరీ హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్తారు. దాంట్లో మీకు చాలా స్కోప్ ఉంది, మీకు మంచి ఆదాయం కూడా వస్తుంది, గవర్నమెంట్ జాబ్ స్కోప్ ఉన్నటువంటి అంశం అనమాట. సో ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ చాలామందికి తెలియదు, కానీ బైపీసీ వాళ్ళు కూడా బీటెక్ కోర్సులు చేయొచ్చు. ఉదాహరణకి ఎటువంటి బీటెక్ కోర్సులు చేయొచ్చు అంటే బీటెక్ బయోటెక్నాలజీ, జీవ సాంకేతిక శాస్త్రాన్ని చేయొచ్చు. సో బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ. ఈరోజు రేపు మనం మొత్తం ప్యాకేజింగ్ ఫుడ్కి అలవాటుపోయినాం. సో ఆ ప్యాకేజింగ్ సంబంధించినటువంటి చూసేది ఎవరు? ఈ ఫుడ్ టెక్నాలజీ చదివిన వాళ్ళు ఆహారాన్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి, పాడవకుండా పాలు ఎలా తయారు చేయాలి. ఈ బిస్కెట్ 2 నెలల పాటు ఉంటాయి. మనం ఇంట్లో వంట చేసుకుంటే 3 రోజులు అయితే కుళ్ళిపోయిన వాసన వచ్చేస్తుంది. అదే ఒక బిస్కెట్ ప్యాకెట్ 2 నెలలు 3 నెలలు 6 నెలలు ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ వేస్తారు. అట్లాంటి దాంట్లో ఏమేయాలి, సో వాటి మోతాదు దాటకుండా యాజ్ పర్ కంప్లైంట్స్ ఆఫ్ ది ల్యాండ్ ఆఫ్ లా ప్రకారం దాన్ని ఎలా చేయాలి. సో బీటెక్ డైరీ టెక్నాలజీ, పాల ఉత్పత్తుల పరిశ్రమ. అంటే మీరు డైరీ ఫామ్ పెట్టుకోవచ్చు, లేకపోతే వెనదీసే ఫామ్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు దానికి రెలవెంట్గా పన్నీర్ ఫామ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లాంటివి చాలా ఉన్నాయి అల్లైడ్ బ్రాంచెస్ అనమాట. డైరీ అంటే దీనికి ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. సో బీఎస్సీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, దీంట్లో ఏం చేస్తారంటే వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు ఉంటాయి కదా,
వ్యవసాయ పనిముట్లు, ప్లవ్ ఉంటుంది, దాని తర్వాత గొర్రె ఉంటుంది, దాని తర్వాత ట్రాక్టర్ ఉంటుంది, ట్రాక్టర్ సంబంధించి దానికి అసోసియేటెడ్ ఉంటుంది, లేదా మందు కొట్టే పిచికారీ చేసే యంత్రాలు ఉంటాయి, ఇప్పుడు డ్రోన్స్ కూడా వచ్చినాయి మందులు కొట్టేదానికి. అంటే వ్యవసాయానికి సంబంధించి పనిముట్లు ఏదైతే తయారు చేస్తారో వాళ్ళు ఇంజనీర్లే, కాకపోతే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటారు. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు కూడా 60-70% అగ్రికల్చరల్ డిపెండెంట్. బీఎస్సీ అగ్రికల్చర్ చేసేటువంటి వాళ్ళు దానికి జబ్బులు రాకుండా పురుగు మందులు కొట్టడం, ఏం పురుగు మందులు కొట్టాలి, ఏ పంట వేయాలి, దానికి భూమి యొక్క క్వాలిటీ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం ఏమి సప్లిమెంట్స్ ఇవ్వాలి, ఇది బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు చెప్తారు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసేవాళ్ళు వ్యవసాయాన్ని అధునాతనంగా చేయడం కోసం, ఒకప్పుడు మనం ఎద్దులతో దున్నేవాళ్ళం, అక్కడ నుంచి ట్రాక్టర్ వేయటం, ప్లవ్ వేయటం నేర్చుకున్నాం అనమాట. ఇట్లా ఎన్నైతే అధునాతన యంత్రాలు వచ్చినాయి, ఉదాహరణకి గడ్డి కట్ చేసేటువంటి ఒక యంత్రము, సో చిన్న చిన్న ట్రాక్టర్స్ అనమాట, అంటే పాదులు మధ్యపోతూ మనం తవ్వే పని లేకుండా చేసుకునేదానికి అలాంటి యంత్రాలు ఎన్నో వస్తున్నాయి. ఇటువంటి యంత్రాలను ఎవరు తయారు చేస్తారు? బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ తయారు చేసిన వాళ్ళు తయారు చేస్తారు. సో బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్. సరే, బయోమెడికల్ ఇంజనీరింగ్ అంటే ఇక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఎంఆర్ఐ మిషన్ ఉంది, ఎక్స్రే మిషన్ ఉంది, లేకపోతే మీకు బ్లడ్ టెస్ట్ చేసుకునే దానికి ఒక చిన్న మిషన్ వచ్చింది. ఇవన్నీ ఎనీథింగ్ బయోకి సంబంధించి, అంటే బయాలజీకి సంబంధించినటువంటి ఒక చిన్న ఎక్విప్మెంట్ అయినా పెద్ద ఎక్విప్మెంట్ అయినా బయోమెడికల్ ఇంజనీర్స్ తయారు చేస్తారు. సో రోబోటిక్ సర్జరీ చేసేటువంటి మిషన్స్ని కానీ, ఎక్స్రే, ఎంఆర్ఐ, స్కానింగు, ఏ మిషన్ అయినా సరే ఆపరేషన్కి సంబంధించినవి కానీ, లేదా మీ జబ్బును కనుక్కునే దానికి అవసరమైనటువంటి కానీ, అటువంటి అన్నీ తయారు చేసేది ఎవరంటే బయోమెడికల్ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి, ఇవన్నీ కూడా అవసరమే కదా మనకి. మీరు అందరూ పోయి బీటెక్ సిఎస్సి చదివితే బయోమెడికల్ ఇంజనీర్లు ఎవరు అవుతారు? ఇప్పుడు ఎంఆర్ఐ మిషన్ 3 కోట్లు ఉంది కాస్ట్. మన ఇండియాలో ఆ కోర్సుని ఐఐటీలో కానీ పెద్ద ఎత్తున ప్రోత్సహించి మనం ఇక్కడే కానీ ఎంఆర్ఐ మిషన్ తయారు చేసుకుంటే అది 1 కోటి రూపాయలకి 50 లక్షలకు వచ్చేస్తుంది. తద్వారా మనకి వైద్యం అనేది మరింత అందుబాటులోకి వస్తుంది. బయోమెడికల్ ఇంజనీరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫార్మసీ మరియు డ్రగ్ రీసెర్చ్. ఇవి తెలిసిందే, ఎట్టా రోగం వచ్చేసిన తర్వాత ఇంక మనం మందులు వాడాల్సిందే కాబట్టి. సో ఈ ఫార్మసీకి సంబంధించినటువంటి వరల్డ్ కూడా కన్సిస్టెంట్గా ఉంది. ఇది పురాతనమైనది, ఎప్పటి నుంచో ఉంది. సో ఫార్మసీ అనేది బీ ఫార్మసీ ఉంది, 4 ఏళ్ల కోర్సు, ఇది ఇంటర్మీడియట్ తర్వాత. డి ఫార్మసీ అయితే 2 ఏళ్ల డిప్లొమా కోర్సు. ఫార్మ్ డి 6 సంవత్సరాల డాక్టరేట్ కోర్సు. కానీ దీన్ని చదివితే మాత్రం డాక్టర్ అనేది పిలవరు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈక్వలెంట్ టు ఎంఎస్సి ఫార్మసీ, అంతే. క్లినికల్ ఫార్మసిస్ట్ అంటారు వీళ్ళని. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది, మొన్న కేంద్రం బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టినటువంటి మరో ఇంపార్టెంట్ వచ్చేసి అలైడ్ హెల్త్ అండ్ పారామెడికల్ కోర్సెస్. హాస్పిటల్లో స్పెషలైజ్డ్ టెక్నీషియన్స్గా సెటిల్ అవ్వడానికి ఈ కోర్సులు ఉపయోగపడతాయి. ఉదాహరణకి పేషెంట్ కేరు, థెరపీ, బీఎస్సీ నర్సింగ్. బీఎస్సీ నర్సింగ్ అంటే నర్సులు. బీపీటీ అంటే ఫిజియోథెరపిస్ట్, మనకి ఏదైనా కాళ్ళు బోళ్ళు ఇరిగినప్పుడు వచ్చి మసాజ్ చేస్తుంటారు కదా వాళ్ళు అనమాట. సో ఆక్యుపేషనల్ థెరపీ. ఆక్యుపేషనల్ థెరపీ అంటే ఆక్యుపంచర్ కూడా అంటారు, సూదులు గుచ్చుతారు అనమాట. మనకి ఏడ నొప్పి ఉంటే ఆడ సూది గుచ్చేదాన్ని పంచాయతీ. దీన్ని చైనా నుంచి తెచ్చుకున్నాం మనం. సో బీఎస్సీ రేడియాలజీ లేదా మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, స్కాన్ టెక్నీషియన్ అనమాట. సో బీఎస్సీ కార్డియాక్ కేర్, గుండె సంబంధించినటువంటి టెక్నాలజీకి డాక్టర్ అసిస్టెంట్గా వీళ్ళు ఉంటారు. ఆప్టోమెట్రీ, కంటి పరీక్షలకు సంబంధించినటువంటి బీఎస్సీ. ఎనస్థీషియా, మత్తు మందుకు సంబంధించినటువంటి ఇది. సో ప్యూర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, దీని మీద అంతకుముందు కాలంలో మొత్తం ఆసక్తి పోయి ఉండే, మళ్ళీ ఇప్పుడు ఈ చాలామంది విద్యార్థులు, పేరెంట్స్, సార్ మాకు అప్లైడ్ ఫిజిక్స్ చదవాలని ఉంది, మాకు థర్మోడైనమిక్స్ చదవాలని ఉంది, లేకపోతే మాకు కెమిస్ట్రీ చదవాలని ఉంది, ఇట్లా పేరెంట్స్ ఇప్పుడు అడుగుతూ ఉన్నారు. అంతకుముందు ఏంటంటే ఏది చేతగానటువంటి వాళ్ళు అక్కడ కోర్సులు చేయాలి. ఇప్పుడు అట్లా లేదు. రీసెర్చ్ అనేది బీఎస్సీ చేసే వాళ్ళకి రీసెర్చే. యాక్చువల్గా అయితే రీసెర్చ్ చేయాలంటే బీటెక్ చదవకూడదు, బీఎస్సీ చేసి ఎంఎస్సీ చేసి పీహెచ్డీ చేస్తారు. ఇది రీసెర్చ్ యొక్క క్లియర్ పాత్. సో అట్లా రీసెర్చ్ మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ కోర్సులు నేర్చుకోవచ్చు. ద సైంటిస్ట్ పాత్ బయాలజీ తీసుకున్నప్పుడు బీఎస్సీ మైక్రోబయాలజీ, బీఎస్సీ జెనెటిక్స్, బీఎస్సీ బయోకెమిస్ట్రీ, ఇలాంటి కోర్సులు చేసి మీరు రేపు పొద్దున సైంటిస్టులు అవ్వచ్చు. స్పెషలైజ్డ్ రీసెర్చ్, దీనికి ఇది చాలా ఇంపార్టెంట్. ఫారెన్సిక్ సైన్స్ అంటే నేరస్తులను పట్టుకునే క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడుతుంది అన్నమాట. దీనికి సంబంధించినటువంటి జేఈలో కూడా ఒక కాలేజ్ ఉంది, ఎన్ఎఫ్ఎస్యు అంటారు, నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ. దీని కింద 15 కాలేజీలు ఉన్నాయి. సో అక్కడంతా కూడా బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ ఇంటిగ్రేషన్ విత్ ఎంఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ ఉంది. సో ఈ కోర్స్ అయితే మీరు డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పనిచేసుకునేటువంటి అదృష్టం అనేది మీకు వస్తుంది. సిబిఐ కానీ, రా కానీ, ఐబీ కానీ, డిఆర్డిఓ కానీ, ఇటువంటి అన్ని దిక్కలు కూడా ఈ ఫారెన్సిక్ సైన్స్ చదివిన వాళ్ళు ఉంటారు. సో అదేవిధంగా ఫారెన్సిక్ సైన్స్ లేవు. ఇప్పుడు మనం ఏదైనా కానీ ఒక హత్య జరగగానే టకటకా పోలీసు వాళ్ళకు అక్కడ ఏలిముద్రలు ఉన్నాయా, వాడు బచ్చుందా, లేకపోతే వాడు ఇంకేదైనా వదిలిపెట్టిపోయిందా అని ఎత్తుకుంటుంటారు కదా. ఆ యొక్క ఎంటికి కానీ దొరికిందంటే వాడు దొరికిపోయినట్టే. ఎందుకంటే ఈ ఎంటికలో ఉన్నటువంటి ప్యాటర్ను ఉన్నటువంటి 750 కోట్ల మందికి వేరువేరుగా ఉంటుంది. వాడిని ఏడున్నా కానీ పట్టేయచ్చు అన్నట్టు. అంటే ఫారెన్సిక్ సైన్స్ అంటే చూడండి అది ఇంకెంత కథ ఉందో. సో ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి బ్రాంచ్ మరియు మోర్ పవర్ఫుల్ బ్రాంచ్. సో దీనికి ఈ మూడిట్లో ఇది కొత్త కోర్స్ అండి, కానీ చాలా ఇంపార్టెంట్ కోర్స్. బయో ఇన్ఫర్మేటిక్స్ అంటే
ఈరోజు పోయినసారి కూడా మనం మాట్లాడుకున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ డొమైన్ నాలెడ్జ్ అని ఎప్పుడు చెప్తుంటాను కదా, దానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. స్ట్రైట్ డేటా విత్ బయాలజీ, అంటే డేటా సైన్స్ విత్ బయాలజీ కానీ చదువుకున్నట్లయితే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో కానీ వాడితే అద్భుతాలే సృష్టించవచ్చు మనం. సో బీఎస్సీ సైకాలజీ, ఈరోజు ఎదురు మనిషిని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళతోటి అన్ని రకాల బిజినెస్లు మనం చేయగలం. మొదటి ఈ ఫోన్లు చూసిన తర్వాత ఇప్పుడు మీకు బాగా డిమాండ్, జనాలు ఎంత ఫోన్లు వాడితే వాళ్ళు అంతమంది మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఎందుకంటే వాళ్ళు చిన్న మెదడు చితికిపోద్ది, అందరూ పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వస్తారు కాబట్టి మీ గిరాకీ మస్తుగా ఉంటుంది. సో ఎలైట్ రీసెర్చ్ ఆపర్చునిటీస్, ఎంఎస్ అండ్ బిఎస్ అండ్ ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ. ఉదాహరణకి మనకి ఐజర్ ఏదైతే ఉందో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ ఏదైతే ఉందో బెంగళూరు అనుకోండి, లేదా ఇతర బ్రాంచెస్ అనుకోండి, 5 ఏళ్ల రీసెర్చ్ కోర్సును ఆఫర్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ చదివినటువంటి విద్యార్థులకి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అన్ని రీసెర్చ్ ఫెసిలిటీస్ కూడా ఓపెన్ అవుతాయి. సో ఒకసారి దీన్ని మీరు ఫోటో షాట్ తీసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే ఈరోజు నీట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పడింది, అందరూ కూడా నీట్ ఎగ్జామ్ రాయండి. సో ఒకసారి దానికి సంబంధించినటువంటి మెడికల్ 5.5 years నీట్, అగ్రికల్చర్ 4 years, వెబ్సైట్ ద్వారా పోవచ్చు, సిఈవిటి ద్వారా పోవచ్చు, బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ వెబ్సైట్ అని మరియు జేఈ ద్వారా వెళ్ళొచ్చు, బీఎస్సీ జనరల్ సిఈవిటి ద్వారా పోవచ్చు, లేదా లోకల్ డిగ్రీ కాలేజ్లో మెరిట్ ద్వారా జాయిన్ అయిపోవచ్చు. పారామెడికల్ అంటే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి, కాకపోతే మెడికల్ కాలేజ్ అసోసియేట్గా ఉన్నట్లో ఎంసెట్ ద్వారా వెళ్ళి చేరితే మీకు మరింత ప్రయోజనం ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ది కోర్స్. జనరల్గా 4 ఏళ్ల కోర్స్ తీసుకుంటే మంచిది. కొన్ని కోర్సుల్లో 3 ఏళ్ల కోర్సు కూడా ఉంది, బట్ అవాయిడ్ దట్. 4 years కోర్సే ద బెటర్ ఆప్షన్ అన్నట్టు. సో బెస్ట్ కోర్సెస్ ఆఫ్టర్ బైపీసీ, ఇది ఒక కంప్లీట్ గైడెన్స్ అండి. సో ఒకసారి పేరెంట్స్ నేను చెప్పినటువంటి దాన్ని పెన్ను పేపర్ పెట్టుకొని నిమ్మలంగా కూర్చోండి. చేసుకోగలిగిన వాళ్ళు సొంతంగా చేసుకోండి, చేసుకోలేని వాళ్ళు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్కి ఉన్నటువంటి నెంబర్ కాల్ చేయండి. కాల్ చేయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, అదేవిధంగా వీడియోని లైక్ చేయటం, బెల్ బటన్ నొక్కటం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నీట్ నోటిఫికేషన్ వచ్చింది అంటే ఎడ్యునైన్ నుంచి పుంకాలుగా బైపీసీ రిలేటెడ్ వస్తూనే ఉంటాయి వీడియోస్. మీరు ఎక్కడ ట్యాగ్ లైన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే, మీరు బాగా బిజీ పీపుల్ అయితే ఎడ్యునైన్ బులెటిన్ చూడండి. మీరు కొంచెం ఫ్రీగా ఉండే అవకాశం ఉన్నట్లయితే రిమైనింగ్ నేను చేసే వీడియోలను కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.